ఓకే అండి, క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. నెంబర్ సిస్టంలో భాగంగా మనం ఈరోజు నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వాల్యూ and face value of 7 in the numeral 32675149. ఇది క్వశ్చన్ అండి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 75142, ఆప్షన్ బి 64851, ఆప్షన్ సి 5149, ఆప్షన్ డి 69993. ఓకేనండి, ఇది క్వశ్చన్. అండ్ ఆప్షన్ ఈ వచ్చేసి నన్ ఆఫ్ దిస్. ఓకేనండి, సొల్యూషన్ అండి. మీరు వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఆల్రెడీ డిస్కషన్ అయిపోయిందండి. ఓకేనా? ఓకే, ఏమడుగుతున్నాండి మన క్వశ్చన్లో? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. సార్, ఫేస్ వాల్యూ చెప్పినారు, ప్లేస్ వాల్యూ చెప్పినారు, మళ్ళీ లోకల్ వాల్యూ ఏంటి సార్? లోకల్ వాల్యూ ఇది నథింగ్ బట్ ప్లేస్ వాల్యూ అండి. అర్థమవుతుందా? ప్లేస్ వాల్యూ ఇది ఆల్సో కాల్డ్ యాజ్ లోకల్ వాల్యూ. ఓకేనండి, ఇప్పుడు ఈ న్యూమరల్లో 7 యొక్క ఫేస్ వాల్యూని అండ్ లోకల్ వాల్యూ యొక్క డిఫరెన్స్ కనుక్కోమంటున్నానండి. న్యూమరల్ ఎంత అండి? 32675149. 7 కనుక్కోమంటున్నాడు. 7 ఎక్కడ ఉందండి? యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఎంత అండి? ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఎంత అండి? 70,000. అంతేనా అండి? ఎక్కడుందండి 7? 10,000 ప్లేస్లో ఉంది. అంటే 7 × 10,000 70,000. అర్థమవుతుందండి? నెక్స్ట్, ఫేస్ వాల్యూ ఆఫ్ 7. ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే ఏమవుతుందండి? 7 అవుతుంది. అర్థమవుతుందండి? మీకు చెప్పాను కాన్సెప్ట్. ఒకసారి అర్థం కాకపోతే మీరు వీడియోని, కాన్సెప్ట్ చెప్పే వీడియోని ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి, అర్థమవుతుంది మీకు. సో డిఫరెన్స్ అడిగినాడండి. క్వశ్చన్ ఏమడిగినాడండి? డిఫరెన్స్ ఏంటండి? 10 - 7 3. ఏ ఆప్షన్ ఉందండి మనకు? డి ఆప్షన్లో ఉంది. అండ్ నన్ ఆఫ్ దీస్ కూడా ఉందండి. అయితే డి అన్న అవ్వాలి, లేదంటే ఈ అన్న ఆప్షన్ కావాలి. ఆన్సర్ చూద్దామండి. ఇక్కడ ఎంత ఉందండి? 9 9 9 6. అంటే మనకు ఆప్షన్ డి ఆప్షన్ అండి. ఓకేనా? బేసిక్ క్వశ్చన్ అండి ఇది. మీకు ఇక్కడ ఈ క్వశ్చన్లో లోకల్ వాల్యూ అంటే ప్లేస్ వాల్యూ అని తెలిసిపోయింది. ఫేస్ వాల్యూ అంటే ఏంటనేది తెలిసిపోయింది. ఫేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ ఎనీ నెంబర్, ఫేస్ వాల్యూ అదే నెంబర్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమడుగుతున్నా అండి? ఫైండ్ వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడండి? 0 2 3 5 ఈ నన్ ఆఫ్ ది అబోవ్. ఓకేనండి, ఈ క్వశ్చన్ మనకు బ్యాంక్ పీఓలు అడిగారండి. బ్యాంక్ పీఓలు అడిగిన క్వశ్చన్ అండి ఇది. 2003లో అండి. ఓకేనా? సొల్యూషన్ అండి. ఎలా కనుక్కుంటారండి? ఆల్రెడీ మనకు యూనిట్ డిజిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కాన్సెప్ట్లో డిస్కస్ చేసేసామండి. ఇప్పుడు ఏం తీసుకుంటామండి? 6374. 6374లో యూనిట్ ప్లేస్ ఏముందండి? 4 power 1793 into 5 power
5 యూనిట్ ప్లేస్ అండి. 5 పవర్ 317 ఇంటూ 1 యూనిట్ ప్లేస్లో ఏముందండి 1 పవర్ 491 యొక్క యూనిట్స్ డిజిట్ ఏమవుతుందండి 4 పవర్ ఆడ్ నెంబర్ అండి. 4 పవర్ ఆడ్ నెంబర్ అంటే ఏమొస్తుందండి, మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పానండి అన్నీ. 4 పవర్ 1 4, 4 పవర్ స్క్వేర్ 16 అంటే 4 పవర్ ఆడ్ వస్తుందంటే యూనిట్ ప్లేస్లో 4 వస్తుంది. 4 పవర్ ఈవెన్ వస్తుందంటే యూనిట్ ప్లేస్లో 6 వస్తుంది. ఇక్కడేముందండి 4 పవర్ ఆడ్ నెంబర్, 3 ఆడ్ నెంబర్ కదండి. 4 పవర్ ఆడ్ ఏమొస్తుందండి, 4 పవర్ ఆడ్ అంటే 4 పవర్ 1, 4 పవర్ 1 అంటే 4, రైట్. 5 పవర్ ఎనీ నెంబర్ అండి. 5కి ఏ నెంబర్ ఉన్నా కానీ మనకి ఏమొస్తుంది యూనిట్ ప్లేస్లో 5 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 1 పవర్ ఎనీథింగ్ 1 అంటే ఇప్పుడు యూనిట్ ప్లేస్ ఏమవుతుందండి 4 5 20, 20 ఇంటూ 1 20. యూనిట్ ప్లేస్లో ఏముందండి 0 అంటే ఆప్షన్ ఏముందండి ఏ. అర్థమవుతుందండి. మీరు ఒకసారి కాన్సెప్ట్ చూడకుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి, కాన్సెప్ట్ ఒకసారి బాగా చెక్ చేయండి. ఇవన్నీ మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ సొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనండి. సో ఇది క్వశ్చన్ అండి, థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి మనం, ఎక్స్ వాల్యూ అండి. క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏం ఆప్షన్ ఇచ్చారండి మనకు 1250. ఆప్షన్ బి ఏంటండి 1300. ఆప్షన్ సి 1375. ఆప్షన్ డి అండి 1200. ఆప్షన్ ఏ నన్ ఆఫ్ ద అబవ్ ఆర్ నన్ ఆఫ్ దిస్. ఓకేనండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఎక్స్ వాల్యూ. సొల్యూషన్ అండి ఎలా ఫైండ్ అవుట్ చేశారండి, మనము మామూలుగా బిగినర్స్ అయితే 3251 587 369 అడిషన్ చేసి ఈ యూతలకి వస్తే ఏమవుతుందండి మైనస్ అవుతుంది, ఈ యూతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు ఇదంతా ప్లస్ చేసి ఇదంతా మైనస్ చేస్తాం. ఎట్లా చేస్తామండి 16 + 1 17 13 19 20 7 10 12 4 4207 అగైన్ మైనస్ 3007 ఏమవుతుందండి 0 0 2 1. ఆన్సర్ ఏమవుతుందండి 1200. ఇది మన బిగినర్స్ చేస్తారండి, అలా కాకూడదు, ఇలా చేయకూడదండి. మనం ఎగ్జామ్ కాంపిటేటివ్ అండి, కాంపిటేటివ్లో మనం ఇలా చేసుకుంటూ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇలా చేయకూడదండి. కాంపిటేటివ్లో ఎలా సాల్వ్ చేయాలండి 1 + 7 8, 8 + 9 17, 17 - 7 ఎంత అండి 10, 0 1 క్యారీ. నెక్స్ట్ డిజిట్స్ అండి 10 డిజిట్స్, 10 డిజిట్స్ ప్లేసెస్. 5 + 8 13, 13 + 6 19, 19 క్యారీ ఎంత అండి 1 20, 2 క్యారీ 0, 0 - 0 0 అండి. అర్థమవుతుందండి. 100 ప్లేసెస్ అండి 2 + 5 7, 7 + 3 10, 10 + 2 12, 12 1 క్యారీ 2 - 0 2. అర్థమవుతుందండి. 3 + 1 4, 4 - 3 ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. కాంపిటేటివ్లో మనం ఇలా బిగినర్స్ ఇలా చేస్తుంటారు, మ్యాక్సిమం ఇలా ట్రై చేయడానికి, ఇలా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు టైం అంతా వేస్ట్ అయిపోతుందండి, అంతా మనకు మైండ్లో వెళ్ళిపోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది ఫోర్త్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి, ఆప్షన్స్ 2 4 3 6. ఆప్షన్ బి 2801. ఆప్షన్ సి -2801. ఆప్షన్ డి -2071. ఆప్షన్ ఏ నన్ ఆఫ్ దిస్. ఓకేనండి. ఇది చూడక బ్యాంక్ క్వశ్చన్ అండి, బ్యాంక్ పిఓ 2007 అండి, బ్యాంక్ పిఓ 2007 క్వశ్చన్ అండి. అర్థమవుతుందా. ఇప్పుడు మనకు లాజిక్లు అర్థం కావాలండి. అర్థమవుతుందా. మనం ఇంటూ 29తో చేసుకుంటూ కూర్చుంటే కాదండి, పక్కనోడు చేసేసుకొని వెళ్ళిపోతాడు, అట్లా కాదు. ఇప్పుడు 29 ప్లేస్లో మనం 10 పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుందండి అప్పుడు 84 × 10 840 అంటే -840. -840 ఈజ్ గ్రేటర్ దెన్ 365 అంటే సింబల్ ఏం రావాలండి, మైనస్ రావాలా. అంటే మనకు ఆప్షన్ సి కానీ డి కానీ ఉండాలా. అర్థమవుతుందండి. ఏ ఆప్షన్ అనేది బి ఆప్షన్ అనేది అసలు ఉండదు. మనకెందుకు
మైనస్ సింబల్ అనేది ఖచ్చితంగా రావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు దీనిని ఏం రాసుకుంటాను, 84 ఇంటూ 30 మైనస్ 1 రాసుకుంటానండి, ప్లస్ 365. అర్థమవుతుందండి? 3 4 జా 12, 3 8 జా 24, ప్లస్ 1 25, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 0. ఓకేనా అండి? నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ 84 ఇంటూ 1 84 ప్లస్ 365 యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇందాక మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏమని, డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి. ఇట్లా బిగినర్స్ లెక్క చేసుకుంటూ వెళ్తే కాంపిటేటివ్లో కష్టం అండి. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్లో రాని వాళ్ళు ఇలానే స్టెప్ బై స్టెప్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేద్దామండి. 0 మైనస్ 4 ప్లస్ 5 ఎంత అండి, 9. 0 మైనస్ 9 ఎంత అండి, 0 9 పోతుందా, పోదు, అంటే క్యారీ తెచ్చుకుంటాం. ఎంత అవుతుందండి, 10. 10 మైనస్ 9 1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి, 1 ఉంటుంది. సో 1 మైనస్ 10 ప్లేస్ అండి ఎంత అండి, 8 ప్లస్ 6 14. 1 మైనస్ 4 క్యారీ ఎంత ఉందండి, 14 కదా ఆన్సరు, క్యారీ ఎంత 1. ఓకే. 1 మైనస్ 4, 1 మైనస్ 4 ఎంత అండి, అంటే క్యారీలో 11 మైనస్ 4 7. ఆప్షన్ ఉందండి మనకు, ఎస్ 7 ఉంది ఆప్షన్. కానీ ఇక్కడ నన్ ఆఫ్ దీస్ కూడా ఉందండి ఆన్సర్. సో మనకు టోటల్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిందేనండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి, క్యారీ వెళ్ళిపోయింది, 4 ఉంటుంది. 4 మైనస్ 4 ఎంత అవుతుందండి, 0. ఇక్కడ 3 ప్లస్ 1 క్యారీ ఆల్రెడీ ఉంది కదండి, 4 మైనస్ 4 0. ఓకేనా? నెక్స్ట్ మిగిలింది ఎంత అండి, 2. మామూలుగా మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి, బిగ్ నెంబర్ ఎంత అండి, 2520 మైనస్ ఉంది, అంటే మైనస్ 2074. ఆన్సర్ వచ్చేసి డి. అర్థమవుతుందండి ఎలా సాల్వ్ చేస్తున్నామో? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? దీని ఆప్షన్స్ అండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడండి, 4494, బి ఆప్షన్ 561.75, ఆప్షన్ సి 2247, ఆప్షన్ డి 280.875, ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దీస్ అండి. ఓకేనా? దీనికి సొల్యూషన్ కనుక్కోమంటారు, సింప్లిఫికేషన్ అండి ఇది. మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సొల్యూషన్ చూద్దామండి. ఏమడుగుతున్నానండి, 8988 డివైడెడ్ బై 8 అన్నాడు అండి, డివైడెడ్ బై 8, అగైన్ హోల్ డివైడెడ్ బై 4 అన్నాడు. ఓకేనా? అగైన్ హోల్ డివైడెడ్ బై 4 అన్నాడు. దీన్ని ఎలా రాసుకోవచ్చండి, సింపుల్గా 8988 ఇంటూ 1/8 ఇంటూ 1/4. ఓకేనండి? అర్థమవుతుందా? ఇక్కడ ఏమవుతుందండి, డిఫాల్ట్ బై 1 ఉంటుంది. బై 1 ఉందంటే పైకి వెళ్ళేలోపు 1/4 అవుతుంది అంటే కదండి. సింపుల్గా రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ క్వశ్చన్లో చూసుకుంటే రాసుకోవచ్చు. డివైడ్ బై 8 అంటే దీన్ని ఇంటూ 1/8, దీని ఇంటూ మళ్ళీ 1/4. అర్థమవుతుందండి? ఇది ఎలా సాల్వ్ చేస్తామండి, 8th డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 8. డివిజిబిలిటీ రూల్ అండి, ఒకసారి చెప్పాను, ఇంకొకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 4 వచ్చేసి ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 4. ఇక్కడ 8తో పోతుందా అండి, పోదు, బికాజ్ ఇక్కడ 9 ఉంది. ఇది 8th డివిజిబుల్ అవ్వదు, లాస్ట్ 3 డిజిట్స్. 4th అవుతుందా, ఎస్ 88 ఉంది, సో 4th డివిజిబుల్ అవుతుంది. 4 1s 4 2s 8 1 8, 4 4 16 2 8, 4 7 28. ఏమొస్తుందండి మనకు ఆన్సర్, 2247 డివైడెడ్ బై 8. ఏమవుతుందండి మనకు, ఇది 8th డివిజిబుల్ అవుతుందా, లాస్ట్ 3 డిజిట్స్ 2 4 7 డివిజిబుల్ అవుతుందా అండి, 8 3 24, 0 7 పోతుందండి, పోదు. నెక్స్ట్ ఏం చేస్తామంటే, అంటే మనకు ఆప్షన్లో ఏం కావాలండి, మనకు ఖచ్చితంగా డెసిమల్ ఉండాలి ఆప్షన్. అంటే ఏ అవుతుందా, అస్సలు అవ్వదు. నెక్స్ట్ సి అవుతుందా, అస్సలు అవ్వదు. సో ఉంటే బి అన్న ఉండాలి, లేదా డి అన్న ఉండాలి, ఆర్ నన్ ఆఫ్ దిస్. ఓకేనా అండి? ఫైండ్ అవుట్ చేద్దామండి. 2247 డివైడెడ్ బై 8 ఏమవుతుందండి, 8 2 16. అర్థమవుతుందా? ఇక్కడ 2 వచ్చేసింది, బి ఆప్షన్ అవుతుందా, అస్సలు అవ్వదు.
నెక్స్ట్ మిగిలిన పైన ఆప్షన్ డి అండ్ ఈ చూద్దామండి. ఎంత అవుతుందండి? 6 4 8 8 జా 64 0 7 దించుకుంటామండి. పోతుందా? పోదు. సో 0 పెట్టుకుంటాం. ఎంత వస్తుందండి? 7. నెక్స్ట్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటామండి. ఇక్కడ చేస్తాను చూడండి. నెక్స్ట్ 8 8 జా 64 ఎంత వస్తుందండి? రిమైండర్ 0 సారీ 6 డెసిమల్ ఉంది ఆల్రెడీ 0. 8 7 జా 56 4 0 8 5 జా వచ్చిందండి మనకు ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? అందుకండి మీకు డివిజిబిలిటీ రూల్స్ బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీకు మళ్ళీ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ ఆ వీడియో లింక్లో పెడతాను, చూసుకోండి. ఎలా చేయాలి డివిజిబుల్ రూల్ 8 and 4 అనేది చూసుకోండి. ఓకేనా? సో క్వశ్చన్ ఇదండి. ఇది ఎంబీఏలో అడిగాడండి. ఎంబీఏలో మనకు 2002లో అడిగాడండి క్వశ్చన్. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకొని సాల్వ్ చేయడండి. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అన్నీ డివిజిబిలిటీ రూల్స్ అండి. మీకు ఆల్రెడీ డివిజిబుల్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఎగ్జామ్ క్వశ్చన్కి మనకు డివిజిబిలిటీ రూల్ చాలా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. చెక్ చేసుకోండి ఒకసారి బాగా. ఇప్పుడు సొల్యూషన్ చూద్దామండి. సో మామూలుగా 5/4 అంటే ఎంత అండి? 112 into 5/4. 5/4 అంటే ఏమో రాసుకుంటామండి? 5 into 5 into 5 into 5 రాసుకుంటాం. అవునా? 5 5 జా 25, 5 5 జా 25. 25 స్క్వేర్ ఎంత అండి? 625. అంటే ఇప్పుడు 112 into 625 ఇలా మల్టిప్లై చేసుకుంటూ పోవాలండి. ఇలా చేసుకుంటూ పోతే పక్కనోడు ఆన్సర్ పెట్టించుకొని వెళ్ళిపోతాడండి ముందరికి. అలా కాదండి, సింపుల్గా మనకు ఎలా సింపుల్గా వీలైతే అలా సింపుల్గా క్వశ్చన్ మర్చుకోవాలండి. ఎలా అండి? 112 into నేను 5 ఏం రాసుకుంటా అండి? 10/2 హోల్ పవర్ 4 అంతే కదండి. 10/2 ఎంత అండి? 5. 5/4 వచ్చిందా మనకు సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ ఏం రాసుకుంటా అండి? 112 into 10/4 డివైడెడ్ బై 2/4. 2/4 ఎంత అండి? 112 డివైడెడ్ బై 16 into 10/4. 16తో మనకు పోతుందండి. 16తో పోవాలంటే లాస్ట్ 4 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 16. కానీ ఇక్కడ 4 ఉన్నాయా? లేదు. 16కి ఇంకొక మెథడ్ ఏంటండి డివిజిబిలిటీ రూల్? 2తో కానీ 8తో కానీ పోవాలి. 2తో పోతుందా? ఎస్ పోతుంది. 8తో పోతుందా అండి? 8 1 జా 8, 3 2, 8 4 జా 32. ఎస్ పోతుంది. 16 1 జా 16, 16 7 జా 112 అంటే 7 పవర్ 10/4. 10/4 అంటే ఎన్ని జీరోస్ అండి? 1 2 3 4. ఎంత ఆన్సర్? 70,000. ఆప్షన్ బి. అంతే అండి. ఇలా నువ్వు 112 into 625 చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, వాడు పక్కన పెట్టుకొని వెళ్ళిపోతాడు. అలా కాదండి, సింపుల్గా నీకు ఏ మెథడ్ వీలైతే అలా మెథడ్. ఇంకొక మెథడ్ నీకు ఎలా సింపుల్ అయితే 112 ఎంత రాసుకుంటామండి? 112 ఎంత రాసుకుంటామండి? 100 + 12 into 5/4 అంటే ఏం రాసుకుంటామండి? 100 + 12 into 625. మైండ్లో వెళ్ళిపోవాలండి నీకు 5/4. మళ్ళీ ఇంకొక స్టెప్లో 625 అలా రాసుకోకూడదు, మైండ్లో వెళ్ళిపోవాలి. 625 into 100 62500. 12 into 625 మళ్ళీ 12ని 625 నెక్స్ట్ ఏం రాసుకోవాలంటే 12 into 625. అవునా? మళ్ళీ దీన్ని డైరెక్ట్ 12తోనే చేసుకోవచ్చు. లేదు నేను ఇంకో 10 + 2 రాసుకుంటా అంటే రాసుకుంటూ వెళ్ళిపో. కాకపోతే నీకు 12 టేబుల్ వచ్చింటే ఇలా రాసుకోవండి. నువ్వు డైరెక్ట్ 12 టేబుల్తో మల్టిప్లై చేసేస్తావు. ఎంత అవుతుందండి? 12 5 జా 60, 12 2 జా 24, 30, 12 6 జా 72, 72 + 3 75. సో 7,500 యాడ్ చేస్తావు. ఏమొస్తుందండి? 10 10 7 0 0 70,000. ఆప్షన్ బి. ఇలా నీకు ఏ మెథడ్ వీలైతే ఆ మెథడ్ ఫాలో అవ్వాలండి. ఇలా లేదు నాకు ఇది కొంచెం కష్టం ఉందంటే నువ్వు ఇలానే చేసుకుంటూ వెళ్ళు. కాకపోతే ప్రాక్టీస్ మీద నువ్వు మళ్ళీ ఇలా ఈ మెథడ్కి రావాలండి. ఎందుకంటే ఇది నీకు చాలా చాలా టైం సేవ్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ 97215 అనే *6 ఈజ్ కంప్లీట్లీ డివిజబుల్ బై 11 అన్నాడండి. దెన్ స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ ఈజ్. ఈ నెంబరు 11తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఒకవేళ కంప్లీట్గా డివిజిబుల్ అయితే ఈ స్టార్ ప్లేస్లో స్మాలెస్ట్ వాల్యూ ఏం పెట్టాలి అనేది క్వశ్చన్ అండి.
క్వశ్చన్ అర్థమైందండి. ఈ స్టార్ ప్లేస్లో ఏ స్మాల్ నెంబర్ పెడితే మనకు ఈ నెంబరు కంప్లీట్గా 11th డివిజబుల్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 11 యొక్క డివిజబిలిటీ రూల్ ఏందండి? వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి, డివిజబుల్ రూల్స్ గుర్తు తెచ్చుకోండి, ఓకేనా. సో ఇప్పుడు సొల్యూషన్ చూడండి. 11తో ఎలా డివిజబుల్ చేస్తారండి? 9, 7, 2, 1, 5 స్టార్ 6 ఏంటండి? సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ ఆర్ ఆల్టర్నేట్ ప్లేసెస్. అర్థమవుతుందండి? సో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ప్లేసెస్ ఏమున్నాయండి? 9 + 2 11, 11 + 5 16, 16 + 6 22 ఈవెన్ నెంబర్ ప్లేసెస్ అండి. 7 + 1 8, 8 + 1 స్టార్ 8 ప్లస్ స్టార్ 8 ప్లస్ స్టార్ అన్నాడండి, ఓకేనా. ఈ డిఫరెన్స్ వచ్చేసి మనకు ఏం కావాలండి? ఏదర్ 0 అన్నా ఉండాలి లేదా మల్టిపుల్ ఆఫ్ 11 అన్నా ఉండాలి, ఓకేనా. సో 22 మైనస్ 8 ప్లస్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు 11, అంతే కదండి. సార్ ఇక్కడ 0 ఎందుకు తీసుకోలేదు సార్? ఒక క్వశ్చన్ అండి, చిన్న థియరీ చూడండి. ఇప్పుడు మనము 30 ఎగ్జాంపుల్ అండి, ఇది ఒక థియరీ, చిన్న థియరీ అండి, మీకు అర్థమయ్యేటట్టు. 30లో నుంచి మనకు 5 తీసేస్తే చిన్న వాల్యూ వస్తుందా పెద్ద వాల్యూ వస్తుందా అండి? 30లో నుంచి నేను -5 చేసేనానండి, 25 వచ్చింది ఆన్సర్. అదే 30 నుండి నేను 10 మైనస్ చేసినా అండి, అంటే ఎంత వచ్చిందండి? 20 వచ్చింది. అంటే చిన్న నెంబర్ వచ్చిందా పెద్ద నెంబర్ వచ్చిందా అండి? 20 స్మాలర్ దాన్ 25. అంటే నేను చిన్న నెంబర్ రావడానికి పెద్ద నెంబర్తో మైనస్ చేసినాను. అర్థమవుతుందండి? ఇక్కడ ఒక అంతే అండి, నాకు స్మాలెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి నేను 11 తీసుకున్నానండి ఇక్కడ. సరే సార్ నాకు అర్థం కాలేదు, 0తో కూడా తీసుకోండి. సరే 0తో కూడా ట్రై చేద్దామండి, అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. 22 మైనస్ 8 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి? 11. 22 మైనస్ 8 ఎంత అండి? 14. 14 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11. అంటే 14 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 వచ్చిందండి, అంటే స్మాలెస్ట్ వాల్యూ 3 అయి ఉండాలి. ఆర్ సార్ 0తో ట్రై చేయండి, 0తో చూస్తామండి. 22 మైనస్ 8 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 22 మైనస్ 8 ఎంత అండి? 14. 14 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి మనకు? 14 వస్తుంది. 3 స్మాల్ నెంబరా 14 స్మాల్ నెంబరా? అగైన్ 14 ఇది 2 డిజిట్ నెంబర్ వస్తుందండి. అర్థమవుతుందా? 14 2 డిజిట్ నెంబర్ అయినప్పుడు ఇక్కడ ఎలా పెడతా అండి? సబ్స్టిట్యూట్ పెట్టవు, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనేది తీసుకుంటాం మనం. అర్థమవుతుందా అండి? ఈ థియరీ గుర్తుపెట్టుకోండి. నేను పెద్ద నెంబర్ని మైనస్ చేస్తే నాకు స్మాల్ నెంబర్ వస్తుంది, కాబట్టి నేను పెద్ద నెంబర్ని మైనస్ చేస్తాను, చిన్న నెంబర్ని కాదు, ఓకేనా. అర్థమవుతుందా? సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 3 వచ్చింది మనకు. ఆప్షన్ ఏ అయితే రైట్ ఆన్సర్. అర్థమవుతుందండి? అందుకే డివిజిబిలిటీ రూల్స్ బాగా చెక్ చేసుకోండి, బాగా చూడండి. అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 45 అండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడండి? 181560, 181560 ఆప్షన్ బి అండి. 331145 ఆప్షన్ సి అండి. 202860 ఆప్షన్ డి అండి. 203550 అండి, ఓకేనా. ఆప్షన్ ఏ వచ్చేసి నన్ ఆఫ్ దీస్ అండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 45 అంటే 45 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయండి? 5 × 9, 5 9 = 45. అంటే మనకు ఇచ్చిన ఆప్షన్లలో 5తో డివిజిబుల్ అవ్వాలి అండ్ 9తో డివిజిబుల్ అవ్వాలి. అర్థమవుతుందా అండి? 5తో డివిజిబుల్ అవ్వాలి, 9తో డివిజిబుల్, రెండింటితో డివిజిబుల్ అవుతూనే
45తో డివిజబుల్ అవుతుంది. ఆ నెంబర్ ఏది అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు. సొల్యూషన్ అండి, 5తో డివిజబిలిటీ రూల్ ఏంటండి, లాస్ట్ యూనిట్ డిజిట్ షుడ్ బి 0 and 5. ఎన్ని ఉన్నాయండి, అన్ని ఆప్షన్లకు ఉన్నాయి. 9తో పోవాలి. నైన్త్ డివిజబిలిటీ రూల్ ఏంటండి, సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజబుల్ బై 9. డిజిట్స్ సమ్ చేద్దామండి. 1 + 1 1 + 8 9, 9 + 1 10, 15, 21. 21 9తో పోతుందా అండి, పోదు. సో ఆప్షన్ ఏ రాంగ్. నెక్స్ట్ 3 + 3 6, 7, 8, 12, 12 + 5 17. పోతుందా అండి, పోదు. రాంగ్ ఆప్షన్. 2 0 2, 2 + 2 4, 4 + 8 12, 12 + 6 18. సో ఇట్ ఈస్ డివిజబుల్ బై 18 అంటే 18 ఈజ్ డివిజబుల్ బై 9. సో ఇట్ ఈస్ డివిజబుల్ బై 45 అంటే ఆప్షన్ సి మనకు కనబడుతుంది. ఇంక ఇదే అండి ఆప్షన్, ఇంకా అన్నీ తప్పే ఉంటాయండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నామండి. డి ఆప్షన్లో 2 + 3 5, 5 + 5 10, 10 + 5 15. 15 పోతుందండి 9తో, పోదు. నన్ ఆఫ్ దిస్ రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఏముందండి మనకు, ఇదే అండి, అంతే. మనకు 45 అంటే దాని ఒక ఫ్యాక్టర్స్ రాసుకుంటామండి, 5 × 9. ఓకేనా, ఆ 5తో 9తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఏవనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందండి మీకు. డివిజబుల్ రూల్స్ బాగా నీట్గా అర్థం అవ్వడానికి మీకు ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తున్నానండి. ఓకేనా. సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటండి, ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నానండి, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ డివిజబుల్ బై 132. 132తో ఈ కింద ఉన్న నంబర్స్ ఎన్ని డివిజబుల్ అవుతాయి అనేసి అడుగుతున్నానండి. ఓకేనా, వీడియోని పాస్ పెట్టుకొని సొల్యూషన్ చేయండి. ఓకేనా, ఇందాక మనం 45తో చేసాము, ఎలా చేయాలనేది సేమ్ అంతే అండి. 132తో కూడా అలాగే చేయాలి. 132 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతానండి, 132 ఫ్యాక్టర్స్ 2 6 12, 2 6 12, 11 6 66, 2 3 6. అంటే 132 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ 11 × 3 × 2². ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి. ఓకేనా, అందుకు 2² అంటే ఏమవుతుంది, 11 × 3 × 4. అంటే మనకు ఇచ్చిన ఆప్షన్స్లలో 11తో పోవాలి, 3తో పోవాలి, 4th డివిజబుల్ అవ్వాలి. అర్థమవుతుందండి. 11th డివిజబుల్ అవ్వాలి, 3th డివిజబుల్ అవ్వాలి, 4th డివిజబుల్ అవ్వాలి. అలాంటి నెంబర్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి అనేది మన ఆన్సర్ అవుతుందండి. సో ఈ నెంబర్ చెక్ చేసుకుందామండి. ఈ నెంబర్ డివిజబిలిటీ బై 11 పోతుందా. డివిజబిలిటీ రూల్ ఏంటండి, సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ నెంబర్స్ డిఫరెన్స్ షుడ్ బి 0 or 11, ఆర్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్ ప్లేసెస్ ఆర్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ డిఫరెన్స్ షుడ్ బి 0 or 11. అది కదండి డివిజబిలిటీ రూల్. ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్ నెంబర్స్ 2 + 6 6, 6 - 6 0. అంటే 11తో పోతుంది. 3తో పోతుందా చెక్ చేయండి. డివిజబిలిటీ రూల్ 3 ఏందండి, సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 3. 6 + 4 10, 10 + 2 12, 12 డివిజబిలిటీ బై 3. ఎస్ రైట్, ఇది పోతుంది. నెక్స్ట్ 4తో పోతుందా, లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 4. పోతుందండి. 4 1 4, 2 4, 4 6 24. పోతుందా. ఎస్, దిస్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11, 3 and 4. నెక్స్ట్ నెంబర్ చూడండి, 3 + 6 9, 9 - 9 0. ఎస్, డివిజబిలిటీ బై 11 రైట్. 3తో పోతుందా, 3 + 9 12, 12 + 6 18. ఎస్, 3తో పోతుంది. 4తో పోతుందా, 4 2 8, 1 6 4 4 16. ఎస్, 4తో పోతుంది. సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 132. దిస్ ఈజ్ ఆల్సో 132. నెక్స్ట్ 11తో పోతుందండి. 4 + 2 6, 6 - 6 0. ఎస్, 11తో పోతుంది. 3తో పోతుందండి. 10 + 2 12. ఎస్, 3తో పోతుంది. 4తో పోతుందండి. 4 1 4 2 2. నో, ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 4. సో దిస్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 132. ఇది ఆప్షన్ లేదండి మనకు. అంటే ఇది 462 అనేది డివిజబిలిటీ బై 132తో పోదు, ఎందుకంటే 4తో పోదు కాబట్టి. నెక్స్ట్ 7 + 2 9, 9 - 9 0. ఎస్, డివిజబిలిటీ బై 11 రైట్. 3తో పోతుందండి. 9 + 2 11, 11 + 7 18. ఎస్, 3తో పోతుంది. 4తో పోతుందండి. 4 2 8, 1 2, 4 3 12. ఎస్, దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 132. నెక్స్ట్ 968 అండి.
9 + 8 ఎంత అండి 17. 17 - 6 ఎంత అండి 11. ఎస్ డివిజబుల్ బై 11. నెక్స్ట్ 3తో పోతుందా అండి 14. 14 + 9 ఎంత అండి 14 + 9 23. 23 డివిజబుల్ బై 3 అండి కాదు. సో రాంగ్. దిస్ ఆప్షన్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 132. నెక్స్ట్ 2 + 7 9. 9 - 9 0 అంటే డివిజబుల్ బై 11. నెక్స్ట్ డివిజబుల్ బై 3. 2 + 1 3. 3 + 7 10. 10 + 8 18. ఎస్ 3తో పోతుంది. 4తో పోతుందా లాస్ట్ 2 డిజిట్స్ 4 1s 4 3 8. ఓ షిట్ పోదండి 4తో పోదు. సో 132తో డివిజబుల్ అవ్వదు. ఇది ఆప్షన్ కూడా తప్పు. నెక్స్ట్ 5 1 8 4. 5 + 8 13. 13 - 5 ఎంత అవుతుందండి 13 - 5 ఏమవుతుందండి 8 వస్తుంది. నా డివిజబుల్ బై 11. సో ఈ ఆప్షన్ కూడా లేదండి. 6 + 3 ఎంత 9. సారీ 6 + 3 ఎంత అండి 9. 9 - 9 0. ఎస్ డివిజబుల్ బై 11. 3తో పోతుందా ఎస్ పోతుంది. 4తో పోతుందా ఎస్ పోతుంది. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 132. ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి అట్లా 1 2 3 4 అంటే ఆప్షన్ వచ్చేసి 4. అర్థమవుతుందండి. చూడండి మనకు ఒక 132తో డివిజబిలిటీ చేయడానికి ఎన్ని డివిజబిలిటీ రూల్స్ మనకు రివైండ్ అయినాయండి. 11 రివైండ్, 3 రివైండ్, 4 రివైండ్. సో ఇలా మీరు డివిజబిలిటీ రూల్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా. క్వశ్చన్ అర్థమవుతుందండి. ఆన్ డివైడింగ్ 2 to 72 and 875 by 3 digit నెంబర్. ఒక 3 digit నెంబర్తో 2 to 72ని అండ్ 875ని డివైడెడ్ బై చేస్తే ఏమొస్తుందంట అండి సేమ్ రిమైండర్ వస్తుందంట అండి. అప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎన్ అంటే ఈ 3 digit యొక్క సమ్ ఏంటిది అనేది అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడండి మనకు 10 11 12 13 అండి. ఇది ఎస్ఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇది ఎస్ఎస్సి 2007 క్వశ్చన్ అండి. ఓకేనా. సో మీరు ట్రై చేయండి. వీడియోని పాస్ పెట్టుకొని సొల్యూషన్ చేయడానికి ట్రై చేయండి. చెప్తాను మీకు సొల్యూషన్ చెప్తాను. ఓకేనా. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్లకి మీకు చిన్న ఒక థియరీ చెప్తానండి. అది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మీకు ఈ క్వశ్చన్ అర్థం కావడానికి నేను ఈ థియరీ చెప్తున్నానండి. నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 3 యొక్క మల్టిపుల్స్ తీసుకోండి. 3 యొక్క మల్టిపుల్స్ ఏంటండి 3 6 9 12 అలా వెళ్ళిపోతుంటాయి కదండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానండి 3కి అండ్ 3 తీసుకోండి 12 తీసుకోండి. ఆర్ ఏ నెంబర్స్ అయినా తీసుకోండి. మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏ నెంబర్ అయినా తీసుకోండి. 3 or 12 అని తీసుకుంటున్నానండి. 3, 12 తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అండి 3 + 1 12 + 1 చేస్తున్నా. అంటే ఏమవుతుందండి 4, 13 అవుతుంది. అవునా. ఇప్పుడు ఈ 4ని నేను 13ని డివైడెడ్ బై 3తో చేస్తే నాకు ఏమొస్తుందండి రిమైండర్ 1 వస్తుంది. ఎందుకు నేను 1 యాడ్ చేసినా కాబట్టి. అర్థమవుతుందండి. 4 డివైడెడ్ బై 3 రిమైండర్ 1, 13 డివైడెడ్ బై 3 రిమైండర్ 1. అంటే దీని యొక్క డిఫరెన్స్ కూడా 3 యొక్క మల్టిపుల్ అయి ఉంటుందండి. ఎలా చెప్తున్నామండి 13 - 4 ఎంత అండి 13 - 4 ఎంత అండి 9 వచ్చిందా. 9 ఈజ్ డివిజబుల్ 9 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 కాదండి. ఎస్. అంటే ఒక నెంబర్ని 3తో కానీ ఇంకొక నెంబర్ని అదే 3తో కానీ డివైడెడ్ బై చేస్తున్నప్పుడు నీకు సేమ్ రిమైండర్ వచ్చిందంటే దాని యొక్క డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఏ దాంతో డివైడ్ బై చేస్తున్నావో దాని యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది అనేది అర్థమండి. అర్థమవుతుందా. దీని డిఫరెన్స్ అనేది 9 వచ్చింది. 9 అనేది మల్టిపుల్ ఆఫ్ 3. సో దీని యొక్క డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా దీని యొక్క మల్టిపుల్ అయి ఉంటుందని అర్థమండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇక్కడ చూడండి 2 to 72 and 875 డివైడెడ్ బై 3 digit నెంబర్ ఏదైనా కానీ. ఇక్కడ ఏముంది 1 digit నెంబర్, ఇక్కడ 3 digit నెంబర్. అంతే సింపుల్, ఏం లేదండి. ఓకేనా. ఇదే ఈ 2 నెంబర్స్ని 3 digit నెంబర్తో డివైడెడ్ బై చేశాడు. అంటే ఏమొస్తుందని మనకు 2 to 72 చేసినప్పుడు సేమ్ రిమైండర్ వస్తుంది. సేమ్ రిమైండర్ వచ్చింది కాబట్టి దీని యొక్క డిఫరెన్స్ కూడా మనకు 3 digit నెంబర్కు మల్టిపుల్ అయి ఉంటుంది. అంతే కదండి. అర్థమవుతుందా. ఇప్పుడు
దీని యొక్క డిఫరెన్స్ ఖచ్చితంగా ఏ నెంబర్తో డివైడెడ్ బై చేసావో ఆ నెంబర్ యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. ఇక్కడ అప్లై చేయండి. దీని యొక్క డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఈ 3 డిజిట్ యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. అదే కదండి ఇప్పుడు చెప్పుకున్నాం మనము. సో దీని డిఫరెన్స్ ఎంత అండి? 875. డిఫరెన్స్ ఎంత? 12లో 5 పోతే 7, 6 ఉంటుందండి. 6లో 7 పోతే 9, 6లో 7 పోతే ఎంత? 9 కదండి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి? 1. 11లో 8 పోతే ఎంత అండి? 3. ఇక్కడ రిమైనింగ్ 1 ఉంటుంది. 1397. సో ఈ 1397 అనేది ఖచ్చితంగా 3 డిజిట్ యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? ఇది మైండ్లో తెచ్చుకోండి, ఇది ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ 9 అనేది ఖచ్చితంగా 3 యొక్క మల్టిపుల్. సో 1397 అనేది ఖచ్చితంగా 3 డిజిట్ యొక్క మల్టిపుల్ అవుతుంది. ఈ 1397 అనేది 3 డిజిట్ నెంబర్ వచ్చే విధంగా నేను మల్టిపుల్ రాసుకుంటానండి. అంటే 1397 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయండి? 2తో పోతుందా? పోదు. 3 పోతుందా? 4 + 9 ఎంత అవుతుంది? ఇట్లా లేదు. 7 + 3 10 + 10 20 పోతుందా? పోదు. 4తో పోతుందా? పోదు. 5 పోదు. 7తో పోతుందండి. 7తో పోవాలంటే ఎట్లా చేస్తారండి? 139 - 2 times of 7 అంటే 14 చేస్తారు. ఎంత వస్తుంది? 5 2 1 అగైన్ 12 - 10 2 నాట్ 2 ఇది నాట్ డివిజబుల్ బై 7. సో ఇది డివిజబుల్ బై 7తో పోదండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి? 11తో పోతుందండి. ఆల్టర్నేట్ నెంబర్స్ డిఫరెన్స్ ఎంత? 0 ఉండాలి, మల్టిపుల్ 11 ఉండాలి. 1 + 9 10, 7 + 3 + 7 10 అంటే డిఫరెన్స్ వచ్చేసి 0 వస్తుంది. సో డివిజబుల్ బై 11 అవుతుంది. 11 × 1 = 11, 2 9, 11 2 = 22, 7 7, 11 7 = 77. అంటే ఈ 127 అనేది ప్రైమ్ నెంబర్ అండి. ఇంక ఏదంతా డివిజిబుల్ అవ్వదు. సో ఈ 1397 అనేది ఎట్లా రాసుకుంటానండి నేను? 127 × 11 అంటే ఇక్కడ మనకు 3 డిజిట్ నెంబర్ ఏదండి? 127. మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే 3 డిజిట్ నెంబర్. సో 127 అనేది డివైజర్ అండి. ఇక్కడ ఈ థియరీలో డివైజర్ వచ్చేసి 3. ఇక్కడ ఈ ఆప్షన్లో 127 అనేది డివైజర్. అర్థమవుతుందా? నెక్స్ట్ వాడు అడిగింది క్వశ్చన్ ఏంటండి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ n అన్నాడు. n ఏంటండి? 127. దీని యొక్క సమ్ ఏంటండి? 7 + 2 9, 9 + 1 10. 10 అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ. అర్థమవుతుందా అండి? ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఫస్ట్ వీడియోని మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. ఫస్ట్ ఈ థియరీని అర్థం చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ క్వశ్చన్ అర్థమవుతుందండి. ఓకేనా? ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా నీకు ఎలా ఈ 3 డిజిట్ యొక్క మల్టిపుల్ అవుతుంది అనేది ఈ థియరీ బేస్ చేసుకొని మీకు అర్థమవుతుందండి. ఓకేనా? క్వశ్చన్ చూస్తున్నారండి. ఇది SSC 2006 క్వశ్చన్ అండి. క్వశ్చన్ చూడండి, అర్థమవుతుందండి. ఆన్ మల్టిప్లయింగ్ ఏ నెంబర్ బై 7, ఏ ప్రోడక్ట్ ఈజ్ ఎ నెంబర్ హూజ్ డిజిట్స్ ఈజ్ 3. ద స్మాలెస్ట్ సచ్ నెంబర్ ఈజ్. ఒక నెంబర్ని 7తో మల్టిప్లై చేస్తున్నప్పుడు వానికి డిజిట్స్ వచ్చేసి 3 వచ్చాయంటండి. ఒక నెంబర్ని 7తో మల్టిప్లై చేసేస్తే వానికి అన్ని డిజిట్స్ 3 వచ్చాయంట. అర్థమవుతుందండి క్వశ్చన్? ఆ యొక్క నెంబర్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. అంటే ఏ నెంబర్తో 7తో మల్టిప్లై చేస్తే అన్ని డిజిట్స్ 3 వస్తాయి అనేది క్వశ్చన్ అండి. అర్థమవుతుందా? సొల్యూషన్. సో లెట్ ఎక్స్ బి ద నెంబర్ అండి. అంటే ఏమంటున్నాడండి? 7 × x షుడ్ బి ఈక్వల్ టు 3 అవ్వాలి. ఎక్స్ని 7తో మల్టిప్లై చేస్తే అన్ని డిజిట్స్ 3 అవ్వాలి. అలా ఎన్ని డిజిట్స్ కావాలండి? ఇక్కడ ఆప్షన్లు ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. అంటే మనం ఎన్ని 3s తీసుకోవాలండి? 6 3s, ఆల్మోస్ట్ 1 ఎక్స్ట్రా తీసుకోవాలండి. అర్థమవుతుందండి? లేదు సార్ నేను 5 ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 తీసుకుంటా. సరే 5 తీసుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఒక నెంబర్ తక్కువ వస్తుందండి. అర్థమవుతుందా? మల్టిప్లై చేస్తున్నాం అంటే నీకు ఆటోమేటిక్గా డబల్ అయిపోవాలి. అర్థమవుతుందా?
చూడండి, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 5 3 డివైడెడ్ బై 7. ఆప్షన్ ఏం కావాలండి? 7 4 జా 28, 5 3, 7 7 జా 49, 4 3, 7 6 జా 42, 7 6 జా 42, 1 3 ఏమవుతుందండి? 7 1 జా 7. చూడండి, మనకు 4 7 6 1 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి? ఎంత మిగిలిపోయింది మనకు? 6 మిగిలిపోయిందండి. 6 సో కంప్లీట్లీ డివిజబుల్ బై 7 కాబట్టి ఇంకొక 3 పెట్టుకోండి ఇక్కడ. అప్పుడు ఏమవుతుందండి? 63, 7 9 జా 63. మనకు ఆప్షన్ వచ్చిందా అండి? ఆప్షన్ వచ్చేసిందండి. ఇట్లా మొత్తం చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదండి. నీకు ఎప్పుడైతే ఇవ్వడం 4 7 ఆప్షన్లు ఏముందండి? సో 3 ఆప్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ 6 ఎన్ని ఉన్నాయండి? 2 ఆప్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ 1 ఒకటే ఉంది. సో ఏ ఇస్ ద ఆప్షన్, అంతే అండి. ఓకేనా? ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ మనము ఆప్షన్స్ బేస్ చేసుకొని వెళ్ళిపోవాలండి. ఎన్ని 3s అంటే ఎన్ని 3s పెట్టుకొని వెళ్ళిపోకూడదు, ఎన్ని 3s అంటే ఎన్ని 3s తక్కువ పెట్టుకోకూడదు. ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలండి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్లో ఏమడుగుతున్నానండి? ద డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 consecutive ఈవెన్ ఇంటీజర్స్ ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నానండి. అంటే ఏమవుతున్నానండి? 2 consecutive ఇంటీజర్స్ని స్క్వేర్ చేసి డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తే ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. అర్థమవుతుందండి? 2 consecutive ఈవెన్ ఇంటీజర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. లెట్ కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఏమి తీసుకున్నామండి? ఈవెన్ ఇంటీజర్స్ ఒకటి ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ ఈవెన్ ఇంటీజర్స్ కదండి, అంటే ఇప్పుడు 2కి 4కి డిఫరెన్స్ ఎంత అండి? 2. సో ఎక్స్కి ఇంకొక నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉండాలండి? 2 ఉండాలా. సో ఎక్స్ ప్లస్ 2 అనుకుంటా అండి. ఒకటి ఎక్స్, ఇంకొకటి ఎక్స్ ప్లస్ 2. సో ఎక్స్ ప్లస్ 2 ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, అంతే కదండి? అదే కదా డిఫరెన్స్ కదా అడిగింది. డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 consecutive ఈవెన్ ఇంటీజర్స్. 2 consecutive ఈవెన్ ఇంటీజర్స్ స్క్వేర్ చేశాను, డిఫరెన్స్ చేస్తున్నాను. సాల్వ్ చేయండి. ఏమొస్తుందండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 2 4 4x ప్లస్ 2 స్క్వేర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. 4x ప్లస్ 4 ఏమవుతుందండి? 4 కామన్ తీసుకుంటాను. ఎక్స్ ప్లస్ 1 అంటే ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా 4 యొక్క మల్టిప్లై ఉంటుంది. సో 4th డివిజిబుల్ అవుతుంది అని అర్థం అండి. అంటే ఆప్షన్ ఏముందండి? 4. అర్థమవుతుందండి? సార్ ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఓకే రైట్, ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ చూద్దామండి. దీన్ని బేస్ చేసుకొని ఈవెన్ నెంబర్స్ ఏవే తీసుకుందామండి? కన్సిక్యూటివ్ ఉండాలండి. 4 6 తీసుకుందామండి ఈవెన్ ఇంటీజర్స్. సో వాడు ఏమంటున్నాడండి? డిఫరెన్స్ స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ షుడ్ బి డివిజిబుల్ బై 4 అన్నాడు. ఎలా చేస్తామండి? 6 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. 6 స్క్వేర్ ఎంత అండి? 36 మైనస్ 16 ఎంత అండి? 20. 20 అనేది డివిజిబుల్ బై 4 కదా అండి? ఎస్, 20 ఇస్ డివిజిబుల్ బై 4. 20ని ఇంకా ఎలా రాసుకోవచ్చండి? 4 into 5. అర్థమైందండి? 4 యొక్క మల్టిపుల్ వచ్చేసిందా మనకు? ఇది అండి. అంటే ఈ యొక్క డిఫరెన్స్ అనేది 4తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది అనేది థియరీ అండి. అర్థమైందా? ఓకే నెక్స్ట్. ఓకే, క్వశ్చన్ చూస్తున్నారండి. క్వశ్చన్ పెద్దగా ఉందని ఏం భయపడకండి, బాగా అబ్జర్వ్ చేయండి. చాలా చాలా సింపుల్ అండి, అర్థం చేసుకోవడంలో ఉంటుందండి క్వశ్చన్. ఓకే సరే, ఆప్షన్స్ ఏమి వచ్చినాయండి? ఆప్షన్స్ 1, 2, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 3, 2, ఆప్షన్ డి 4, 1. ఇది ఎస్ఎస్సి అండి. ఎస్ఎస్సి క్వశ్చన్ 2003లో అడిగాడండి. ఓకేనా? నెక్స్ట్. సరే ఓకే, సొల్యూషన్ చూద్దామండి. ఒకసారి మీరు ట్రై చేయండి, వీడియో పాస్ పెట్టుకొని సొల్యూషన్ రావడానికి ట్రై చేయండి, తర్వాత సొల్యూషన్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ డివైడెడ్ ఏ నెంబర్ వెన్ డివైడెడ్ సక్సెసివ్లీ బై 4 and 5 లీవ్స్ రిమైండర్ 1 and 4 అన్నాడు రెస్పెక్టివ్లీ. అంటే ఏంటండి? ఒక నెంబర్ని 4తో 5తో అంటే ఫస్ట్ 4తో డివైడ్ బై చేసినాడు,
నెక్స్ట్ 5తో డివైడెడ్ బై చేసినాడు. సక్సెసివ్లు అంటే దాని అర్థం అదే అండి. ఫస్ట్ 4తో చేసినాడు, తర్వాత 5తో చేసినాడు. 4తో చేసినప్పుడు ఏమొచ్చింది రిమైండర్ 1 వచ్చిందండి. 5తో డివైడెడ్ బై చేసినప్పుడు 4 వచ్చింది. అలానే అదే నెంబరు వెన్ ఇట్ ఈజ్ సక్సెసివ్లీ డివైడెడ్ బై 5 and 4 దెన్ రెస్పెక్టివ్ రిమైండర్స్. ఇలా ఎలా రిమైండర్స్ వచ్చాయో అప్పుడు 5తో 4తో డివైడెడ్ బై చేస్తే, ఫస్ట్ 5తో నెక్స్ట్ 4తో డివైడెడ్ బై చేస్తే రిమైండర్స్ ఏమొస్తాయి అనేది మన క్వశ్చన్ అండి. అర్థమైందండి? క్వశ్చన్ బాగా నీట్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఒక నెంబర్ని 4తో 5తో డివైడెడ్ బై చేస్తే 1,4 రిమైండర్స్ వచ్చాయండి. అదే నెంబర్ని ఫస్ట్ 5తో నెక్స్ట్ 4తో డివైడెడ్ బై చేస్తే ఏం రిమైండర్స్ వస్తున్నాయి అనేది క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఒక నెంబర్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ నెంబర్ని డివైడెడ్ బై 4తో చేశాడు. సమ్ కోషంట్ వచ్చింది అనుకోండి, సమ్ కోషంట్ ఏ అనుకోండి, సమ్ కోషంట్ ఏ వచ్చింది. అప్పుడు రిమైండర్ ఏమొచ్చింది దానికి 1 వచ్చిందండి. రిమైండర్ వచ్చేసి 1 వచ్చింది. అంతేనా? ఈ ఎక్స్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వచ్చింది. లేదు సార్, ఇది అర్థం కాలేదు ఎక్స్ప్రెషన్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సమ్ కోషంట్ ఏ అనుకున్నాను, ప్లస్ రిమైండర్ ఎంత అండి? 1. అర్థమవుతుందా అండి? డివైడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇదే ఫార్మాట్ ఇక్కడ రాసుకున్నానండి నేను. ఇదే ఎక్స్ని 4తో డివైడెడ్ బై చేస్తే నాకు రిమైండర్ 1 వచ్చింది. నెక్స్ట్ సక్సెస్ఫుల్ అన్నాడు, సక్సెస్ఫుల్లీ డివైడెడ్ బై అన్నాడు. 4తో డివైడెడ్ బై చేసిన, నెక్స్ట్ ఏంతో 5తో డివైడెడ్ బై చేయాలి. సో నెక్స్ట్ ఈ ఏని నేను 5తో డివైడెడ్ బై చేస్తున్నాను. నా క్వశ్చన్ ఏమొచ్చిందండి? బి వచ్చింది. ఓకేనా? అప్పుడు బీతో డివైడెడ్ బై చేసింటే నాకు రిమైండర్ ఏమొచ్చిందండి? 4 వచ్చింది. అర్థమవుతుందండి? 5తో డివైడ్ బై చేసింటే వానికి రిమైండర్ 4 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ ఫార్మాట్ ఇలా రాసుకుంటామండి. ఏ ఈక్వల్ టు డివైజర్ ఎంత అండి? 5, కోషంట్ ఎంత అండి? బి ప్లస్ 4. అంతే కదండి? అర్థమవుతుందా? ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండి. ఏ ఈక్వల్ టు బి కోషంట్, బి ప్లేస్లో 1 పెట్టుకుంటానండి. అంటే కోషంట్ ఈక్వల్ టు 1 అనుకుంటాను. అప్పుడు ఏమైపోతుందండి? 5 into 1 5 ప్లస్ 4 అంటే ఏ వాల్యూ ఎంత అవుతుందండి? 9. సో బి ప్లేస్లో 1 అనుకుంటాను. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందండి? 9 అవుతుంది. అర్థమవుతుందా? ఏ 9 వచ్చేసింది. అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి? ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత? 9 వచ్చేసింది. 4 9 36 ప్లస్ రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. 1 అంటే ఎక్స్ వాల్యూ ఎంత అండి? 37. అంటే 37ని ఫస్ట్ 4తో డివైడ్ చేస్తే వానికి రిమైండర్ 1 వచ్చింది. నెక్స్ట్ సక్సెస్ఫుల్గా అంటే మళ్ళీ నెక్స్ట్ 5తో డివైడెడ్ బై చేసింటే వానికి రిమైండర్ 4 వచ్చింది, కోషంట్ 1 వచ్చింది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇదే 37ని ఫస్ట్ 5తో డివైడెడ్ బై చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది, నెక్స్ట్ 4తో డివైడెడ్ బై చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది అనేది వాడి క్వశ్చన్ అండి. చూద్దామండి. ఇక్కడ 37 ఎంత అంటే ఫస్ట్ డివైడెడ్ బై 5 ఎంత పోతుందండి? 5 7 35 అంటే రిమైండర్ ఎంత ఉందండి? 2 ఉంది. ఇదే 7ని మళ్ళీ సక్సెస్ఫుల్లీ డివైడెడ్ బై 4తో చేశాడండి. 4 1 4 రిమైండర్ ఎంత అండి? 3. అంటే ఎన్ని వచ్చాయండి? 5తో డివైడ్ బై చేసింటే 2 రిమైండర్ వచ్చింది, 4తో డివైడ్ బై చేస్తే 3 వచ్చింది. అంటే రిమైండర్స్ ఏంటండి? 2,3. 2,3 ఎక్కడ ఉందండి? ఆప్షన్ బి. అర్థమైందండి? మీకు అర్థం కాకుంటే వీడియోని మళ్ళీ ఒకసారి మళ్ళీ చూడండి. మళ్ళీ పొరపాటున 3,2 పెట్టినారంటే రాంగ్ అయిపోతుందండి ఆప్షన్. చూడండి, ఫస్ట్ సక్సెస్ఫుల్ అంటే ఫస్ట్ ఏమొచ్చింది, తర్వాత ఏమొచ్చింది అనేది అర్థమండి. అర్థమైందా అండి? ఓకే, క్వశ్చన్ చూస్తున్నారండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడండి? 1 2 8 11. ఇది సిబిఐ 2003 క్వశ్చన్ అండి. సిబిఐలో అడిగాడండి 2003లో. ఓకేనా? మళ్ళీ సేమ్ అండి, వీడియో పాస్ పెట్టుకొని సొల్యూషన్ ట్రై చేయండి. మీకు ఇంతకుముందు ఈ క్వశ్చన్ యొక్క ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్గా చెప్పానండి. ఓకేనా? సొల్యూషన్ చూడండి. ఇప్పుడు
290 క్వశ్చన్ అర్థం చేసుకోండి. when a number is when divided by 296 leaves remainder 75 అన్నాడండి. ఒక నెంబర్ని 296 డివైడెడ్ బై చేస్తే 75 రిమైండర్ వచ్చిందంట అండి. అదే నెంబర్ని 37తో డివైడెడ్ బై చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది అనేది క్వశ్చన్ అండి. ఓకేనా. సో నెంబర్ వచ్చేసి ఎక్స్ అనుకుంటానండి. ఎక్స్ డివైడెడ్ బై 296 కోషంట్ రిమైండర్ ఎంత అండి ప్లస్ 75. అదే నెంబర్ని నేను 37తో డివైడ్ బై చేస్తానండి. 37తో డివైడెడ్ బై చేస్తే నా కోషంట్ కోషంట్తో పని లేదండి, రిమైండర్ కావాలి. రిమైండర్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. ఇలాంటి దానిలో క్వశ్చన్స్ అడగడండి, ఓన్లీ రిమైండర్స్ అడుగుతాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అండి, 296ని 37 యొక్క మల్టిపుల్లో రాసుకుంటానండి. 296 అనేది 37 యొక్క మల్టిపుల్లో రాసుకుంటాను. ఎలా చూద్దామండి. 2 1s 2, 2 4s 8, 2 8s 16, 2 7s 14, 2 4s 8, 37 2s 74. అర్థమవుతుందండి. ఇప్పుడు నేనేం రాసుకుంటానండి, 37 ఇంటూ 2 2s 4, 4 2s 8, 37 ఇంటూ 8 ఇంటూ కోషంట్ అలానే ఉంటుందండి. కోషంట్ 296ని 37 ఇంటూ 8 ఇంటూ కోషంట్ రిమైండర్ ఎంత ఉందండి 75. 75 ఎలా రాసుకుంటానండి, 37 ఇంటూ 2 ఎంత అండి 74 ప్లస్ 1 అంతే కదండి. 75ని 37 ఇంటూ 2 ఎంత అండి 74 ప్లస్ 1 75 మ్యాచ్ అయిందండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అండి, 37 కామన్ తీస్తున్నానండి. 37 కామన్ తీస్తున్నాను తీస్తే నాకు ఏమేమి మిగిలినాయండి, 8q ప్లస్ 2 మిగిలినాయండి. రిమైండర్ ఎంత అండి 1 మిగిలింది. ఇప్పుడు ఏ ఫార్మాట్లో ఉందండి, డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. అంటే రిమైండర్ ఎంత వచ్చింది మనకు 1 వచ్చింది. 1 ఎక్కడ ఉందండి ఆప్షన్లో, ఏ. ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ అండి. అర్థమవుతుంది. ఇదే ఫార్మాట్లో మీకు ఒక క్వశ్చన్ సాల్వ్ చేసి చూపించానండి. సేమ్ ఫార్మాటే చూడగా ఫాలో అవ్వండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అండి. ఓకేనా. క్వశ్చన్ చూడండి, ఏమడుగుతున్నానండి, హౌ మెనీ 3 digit నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజబుల్ బై 6. ఎన్ని 3 digits నెంబర్స్ ఉన్నాయి విచ్ ఆర్ కంప్లీట్లీ డివిజబుల్ బై 6. 6తో డివిజబుల్ అయ్యే 3 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్ అండి. అర్థమవుతుందండి. 6తో డివిజబుల్ అయ్యే 3 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ 3 digit నెంబర్ ఏంటంటే, స్మాలెస్ట్ 3 digit నెంబర్ 100, లార్జెస్ట్ 3 digit నెంబర్ 99. ఓకేనా అండి. సో 100కి దగ్గరుండే కంప్లీట్లీ డివిజబుల్ బై 6 నెంబర్ ఏదండి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారండి, 100కి దగ్గరుండే నెంబర్ ఏదండి 6తో డివిజబుల్ అయ్యేది 3 digit నెంబర్ అయి ఉండాలి. ఎలా చేస్తారండి, 6 6 1 6, 4 0, 6 6 36, 4. 100కి దగ్గరుండే నెంబర్ ఎంత అండి, కంప్లీట్లీ డివిజబుల్ బై 6, రిమైండర్ ఎంత అంటే 4. అంటే ఇప్పుడు నేను దీనికి 2 యాడ్ చేశానండి. ఇక్కడ నుంచి వచ్చింది 2, 6 - 4 ఎంత అంటే 2. సో నేను 100కి 6 - 4 2 యాడ్ చేశానండి. 100 ప్లస్ 2 102. సో 102 ఈజ్ కంప్లీట్లీ డివిజబుల్ బై 6. మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్లో క్లియర్గా చెప్పానండి, ఒకసారి అర్థం చేసుకోండి బాగా. ఒకసారి చూడండి వీడియో కూడా అది. ఇప్పుడు నేను ఈ నెంబర్కి 6తో కంప్లీట్లీ అయ్యే డివిజబుల్ నెంబరు ఏం యాడ్ చేస్తే వస్తుంది అంటే 2 యాడ్ చేస్తే వస్తుంది. సార్ ఎందుకు సార్ 2 ఎందుకు సార్ యాడ్ చేశారు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు కదా. సబ్ట్రాక్షన్ చేద్దామండి. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలండి, 4 సబ్ట్రాక్ట్ చేయాలి అంతే కదండి. 100 - 4 ఎంత అవుతుందండి, 96 అవుతుంది. 96 అనేది 2 digit నెంబరా 3 digit నెంబరా అండి, 2 digit నెంబర్. మనకు కావాల్సింది 3 digit నెంబర్. మనకు అడిగింది 3 digit నెంబర్సే కదండి. సో స్మాలెస్ట్ 3 digit నెంబర్ విచ్ ఈజ్ డివిజబుల్ బై 6 ఏంటంటే 102. అలానే లార్జెస్ట్ 3 digit నెంబర్ విచ్ ఈజ్ డివిజబుల్ బై 6 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, 999 డివైడెడ్ బై 6. 6 1 6, 3 9, 6 6 36, 3 9, 6 6 36, 3 అంటే 999లో 3 సబ్ట్రాక్ట్ చేయాలండి. 999 - 3 ఏమవుతుందండి, 6 9 9 996. సో 996 ఈజ్ కంప్లీట్లీ డివిజబుల్ బై 6 విచ్ ఈజ్ ద లార్జెస్ట్ 3 digit నెంబర్.
ఎందుకు సార్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేశారు, అడిషన్ ఎందుకు చేయలేదు? 999కి ఎంత అడిషన్ చేయాలండి? 6 - 3 అడిషన్ చేస్తానండి. 2 10 10 ఏమైందండి? 1002. ఇది 4 డిజిట్ నెంబరా 3 డిజిట్ నెంబరా? 4 డిజిట్ నెంబర్ అవుతుంది. మనకు అడిగింది 3 డిజిట్ నెంబరే కాబట్టి స్మాలెస్ట్ అన్నప్పుడు మనం అడిషన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు ఇదే ప్రాక్టీస్ చేసినావు అంటే నీకు మైండ్లో రన్ అయిపోతుందండి. అవును సబ్ట్రాక్షన్ చేసేసి నాకు 2 డిజిట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను అడిషన్ చేయాలి అంటే 102 అవుతుంది. సో 102 ఇది స్మాలెస్ట్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 6. నెక్స్ట్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం. సో గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 6 వచ్చేసి మనకి ఎంత వచ్చిందండి? 996. ఓకేనా? సో ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లోకి వెళ్ళిపోతుందండి. సో సిరీస్ వచ్చేసి 102, 108 అండ్ సో ఆన్ అప్ టు 996. అర్థమవుతుందండి? ఏ ప్రోగ్రెషన్ ఉందండి? అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో లాస్ట్ టర్మ్ ఏంటండి? 996 ఉంది ఇక్కడ. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లాస్ట్ టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారండి? అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో an = a + n - 1 × d లాస్ట్ టర్మ్ అండి. ఓకేనా? గుర్తొచ్చిందండి? ఎలా ఫైండ్ అవుట్? ఇప్పుడు 996 లాస్ట్ టర్మ్ కదండి. 996 ఫస్ట్ టర్మ్ ఎంత అండి? 102 ప్లస్ ఎన్నే ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు మనకు ఎన్ అడిగినాడు. n - 1 × 6 d 6 కదండి. 6 మల్టిపుల్ కాబట్టి d 6 ఉంటుందండి. ఓకేనా? 102 ప్లస్ 6n - 6 ఏమవుతుందండి? 102లో -6 చేస్తే ఎంత? 96 ప్లస్ 6n. ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తాను చూడండి. సో 996 = 96 ప్లస్ 6n. 996 యూజువల్గా పోతుంది 96 డివైడెడ్ బై 6 = n. అర్థమవుతుందండి? ఇంకొక స్టెప్ రాసుకోండి కావాలంటే. ఇక్కడ 996 - 96 = 6n. అంతే కదండి. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చండి? n = 996 - 96 డివైడెడ్ బై 6 = n. అప్పుడు ఏమవుతుందండి? 996లో నుంచి 96 తీసేస్తే 900 డివైడెడ్ బై 6 = n. ఎంత అండి? 6 1 = 6, 3 0, 6 5 = 30, 0. n = ఎంత అండి? 150. ఏ ఆప్షన్ అండి? బి ఆప్షన్. అర్థమవుతుందండి? ఓకేనా? ఇలా చేయాలండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 3 డిజిట్ ఉన్నప్పుడు స్మాలెస్ట్ 3 డిజిట్ తీసుకోవాలా, దానికి దగ్గర ఏది డివిజిబుల్ అవుతుంది కంప్లీట్గా అని ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ లార్జెస్ట్ 3 డిజిట్ తీసుకోండి, దానికి దగ్గర ఏది డివిజిబుల్ అవుతుంది కంప్లీట్గా అనేది తీసుకొని దాన్ని అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో రాసుకోండి. మనకు ఎన్ని వచ్చే వాల్యూనే ఎన్ని నెంబర్స్ అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? క్వశ్చన్ చూడండి ఒకసారి నీట్గా చూడండి. ఏమడుగుతున్నానండి? ఈ యొక్క సమ్ యొక్క రిజల్ట్స్ ఏంటి అనేది అడుగుతున్నానండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ సిరీస్ చూడండి. 1 - 1/n ప్లస్ 1 - 2/n ప్లస్ 1 - 3/n అంతే కదండి. అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఓకేనా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాసుకోండి. 1 - 1/n ప్లస్ 1 - 2/n ప్లస్ 1 - 3/n ప్లస్ అండ్ సో ఆన్. అంతే కదండి. సో దీన్ని సింప్లిఫై చేసి రాసుకుంటానండి. 1 + 1 + 1 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. నెక్స్ట్ -1/n, నెక్స్ట్ టర్మ్ అండి -2/n. ఇక్కడ మైనస్ కామన్ తీసుకుంటే ఏమొస్తుందండి? ప్లస్ వస్తుంది కదండి. -1/n -1/n మైనస్ ప్లస్ -2/n మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. అర్థమవుతుందండి? ప్లస్ 3/n అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఇలా సింప్లిఫై చేసి రాసుకున్నానండి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? 1 + 1 + 1 ప్లస్ అలా చేసుకుంటూ పోతే ఏమొస్తుందండి? మనకు n టర్మ్స్ వస్తుంది. అర్థమవుతుందండి? 1ని ఎన్ని టైమ్స్ ప్లస్ చేసుకుంటూ పోయినానండి? n టర్మ్స్. ఎన్ని ఉన్నాయండి? 1లో ఎన్ని ఉన్నాయి? మైనస్ ఇక్కడ ఏం కామన్ తీసుకుంటానండి? నేను 1/n కామన్ తీసుకుంటానండి.
1/n కామన్ తీసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు ఇది ఏమున్నాయండి, 1/n కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముందండి 1, 1/n కామన్ 2, 1/n కామన్ 3 అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఓకేనా అండి. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉందండి, n మైనస్ 1/n. ఇది ఎక్కడో చూసినట్టుంది కదండి. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఫార్ములా ఏంటండి, n ఇంటూ n ప్లస్ 1/2. ఓకేనా అండి, అర్థమవుతుందా. నెక్స్ట్ ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ డివిజన్లో ఉంది. n క్యాన్సిల్ అండి. అప్పుడు ఏం మిగిలిందండి, n మైనస్ n ప్లస్ 1/2 ఉందండి. ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత అవుతుంది, 2n మైనస్ n ప్లస్ 1. సింప్లిఫై చేసి రాసి ఏమొస్తుందండి, 2n మైనస్ n మైనస్ 1 డివైడెడ్ బై 2 ఏమవుతుందండి, 2n మైనస్ n మైనస్ 1/2. అంతే అండి, n మైనస్ 1/2 ఇస్ ద ఆన్సర్. ఎక్కడ ఉందండి ఆప్షన్, n మైనస్ 1/2. బి ఇస్ ద ఆప్షన్, బి ఇస్ ద ఆప్షన్ అండి. అర్థమవుతుందా అండి. దీన్ని ఎలా రాసుకోవచ్చండి సింప్లిఫైగా, మీకు ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారంటే 1/2 ఇంటూ n మైనస్ 1 రాసుకోవచ్చండి. అర్థమవుతుందా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇలా మీరు సింప్లిఫై చేసుకుంటూ రాసుకోవాలండి. అర్థమవుతుందండి. ఇక్కడ ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారండి, ఏమన్నా 1 + 1 + 1లో ఎన్ని ఎట్లా వచ్చింది అనేది ఏం లేదండి. ఫస్ట్ ఒకవేళ 3 టర్మ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఇక్కడ n లేదు, అప్పుడు ఏమవుతుందండి, ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు 1 + 1 + 1 3 అంటే 3 టర్మ్స్ ఉంటే 3 అని రాస్తావు. అదే n టర్మ్స్ ఉన్నాయి, 4 ఉందంటే 4 అని రాస్తావు. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, n టర్మ్స్ ఉన్నాయి. n టర్మ్స్ అంటే n రాసినావు. అర్థమవుతుందండి. ఇక్కడ 3 టర్మ్స్ ఉందంటే 3 రాస్తాం. అదే ఇక్కడ n టర్మ్స్ ఉన్నాయంటున్నాను, n టర్మ్స్ ఉన్నాయని కాబట్టి n రాశాను. అర్థమవుతుందండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా, ఇదే ఫార్మాట్లో ఉందండి. ఏ ప్రోగ్రెషన్ అండి ఇది, అరిథమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. ఓకేనా, ఎలా ఉంది జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క సిరీస్ ఏంటండి, a, ar పవర్ 1, ar పవర్ 2, ar పవర్ క్యూబ్, అండ్ సో ఆన్ అప్ టు ar పవర్ n మైనస్ 1. ఇదే కదండి సిరీస్. ఓకే, నెక్స్ట్ ఇది ఆ ఫార్మాట్ ఉందా లేదా, ఎలా చూసుకుంటారండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 పవర్ 1, 2 ఇంటూ 2 పవర్ 2 ఎంత అండి, 4 2 జా 8 ఎంత అండి, 8. 2 క్యూబ్ అంతే కదండి, 8. నెక్స్ట్ 2 ఇంటూ 2 పవర్ క్యూబ్ అండ్ సో ఆన్ అప్ టు 2 ఇంటూ 2 పవర్ n మైనస్ 1. n ఎంత ఉందండి, 9. 9 మైనస్ 1 8 అంతే కదండి. అండ్ సో ఆన్ అప్ టు 2 ఇంటూ 2 పవర్ 8. ఓకేనా, దీని n మైనస్ 1 ఈక్వల్ 8 కదండి. అంటే n వాల్యూ ఏమవుతుందండి మనకు, n మైనస్ 1 ఈక్వల్ టు 8. సో n ఈక్వల్ టు 9 అవుతుందండి. అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు r ఈక్వల్ టు 2 కదండి. ఇక్కడ r ఈక్వల్ 2 ఉన్నప్పుడు r ఈజ్ గ్రేటర్ దెన్ 1 కదండి. r ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు ఫార్ములా ఏంటండి, సమ్ ఆఫ్ జీపీ ఫార్ములా ఏంటండి, r ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు a ఇంటూ r పవర్ n మైనస్ 1 డివైడెడ్ బై r మైనస్ 1 వెన్ r ఈజ్ గ్రేటర్ దెన్ 1 అండి. ఓకేనా. నెక్స్ట్ వెన్ r ఈజ్ లెస్ దెన్ 1 ఫార్ములా ఏంటండి, a ఇంటూ 1 మైనస్ r పవర్ n డివైడెడ్ బై 1 మైనస్ r. అర్థమవుతుందండి. ఇప్పుడు మనము ఏ ఫార్ములా అప్లై చేయాలండి, r ఈజ్ గ్రేటర్ దెన్ 1, r ఈక్వల్ టు 2. సో ఈ ఫార్ములా అనేది అప్లై చేయాలండి. ఇక్కడ చూడండి. సో సమ్ ఆఫ్ ఈ సిరీస్ సమ్ ఆఫ్ జీపీ ఏమవుతుందండి, సో ఏ ఎంత అండి, 2 ఇంటూ r పవర్ n. r పవర్ n ఎంత అండి, r ఎంత 2, n ఈక్వల్ ఎంత 9 మైనస్ 1 డివైడెడ్ బై ఎంత అండి, r మైనస్ 1, 2 మైనస్ 1 ఏమవుతుందండి, 2 ఇంటూ 2 పవర్ 9 మైనస్ 1 డివైడెడ్ బై 1. మనకు 2 పవర్ 10 యొక్క వాల్యూ తెలుసండి, ఎంత అండి 1024.
మనకు డేటాలో తెలుస్తుందండి 1024 MB ఈక్వల్ టు 1 GB అన్నట్టు. సో మనం ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటామండి. 2^10 ఈక్వల్ 1024 అర్థమవుతుందండి. సో 2^9 ఏమవుతుందండి, దీంట్లో హాఫ్ వాల్యూ ఉంటుంది అంటే 512. సో 2^9 ఈక్వల్ 512. 2 ఇంటూ 512 మైనస్ 1 డివైడెడ్ బై 1 ఎంత అవుతుందండి, 2 ఇంటూ 511. 2 ఇంటూ 511 ఎంత అవుతుందండి, 2 1 2, 2 1 2, 2 5 10. అంతే అండి. సమ్ ఆఫ్ జీపీ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 1022. ఆన్సర్ వచ్చేసి బి అండి. అర్థమవుతుందండి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేసేస్తారండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమడుగుతున్నాడండి, హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ జీపీ అంటున్నాడండి. జీపీ ఇచ్చినాడు, దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది కనుక్కోమంటున్నాడండి. ఓకేనా. లాస్ట్ టర్మ్ ఏంటండి 384. వీడియో పాస్ పెట్టి సొల్యూషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఓకే అండి. ఫస్ట్ టర్మ్ ఎంత, లాస్ట్ టర్మ్ వచ్చేసి 384 అండి. లాస్ట్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్ వచ్చేసి 3 అండి. ఓకేనా. ఇప్పుడు ఇది జీపీలో ఎలా రాసుకుంటామండి, జీపీ సిరీస్ అండి. 3, 3 ఇంటూ 2^1, 3 ఇంటూ 2 స్క్వేర్, వాల్యూ వచ్చిందండి 12 రావాలి. 2 స్క్వేర్ ఎంత అంటే 4, 4 3 12 వచ్చిందండి. నెక్స్ట్ 3 ఇంటూ 2 క్యూబ్ అంతే కదండి. 2 క్యూబ్ ఎంత అండి 8, 8 3 24, 24 వచ్చిందండి. అండ్ సో ఆన్ అప్ టు 384 అండి. లాస్ట్ టర్మ్ అండి ఇది. ఓకేనా. లాస్ట్ టైం ఎలా డివైడ్ చేస్తామండి జీపీలో, ఏ ఇంటూ r⁻n−1. ఏ ఇంటూ r⁻n−1 ఎంత అండి, లాస్ట్ టైం 384 అన్నాడు. ఏ ఎంత వచ్చిందండి మనకు 3 ఇంటూ ఆర్ ఎంత అండి 2, కామన్ రేషియో 2 ఇంటూ n−1 ఈక్వల్ టు 384 అన్నాడండి. మనకు కావాల్సింది ఎన్ని వాల్యూనే కదండి. నెక్స్ట్ 2^n−1 ఈక్వల్ టు 384 డివైడెడ్ బై 3 ఏమవుతుందండి, 3 1 3, 3 2 6, 3 8 24. అంటే 2^n−1 ఈక్వల్ టు 128. ఈ 128ని 2 పవర్లు ఎట్లా రాసుకుంటామండి, 2^n−1 ఈక్వల్ టు 128ని ఎలా రాసుకుంటామండి, 128 డివైడెడ్ బై 2 చేసుకుంటే వెళ్ళిపోవాలి. 2 6 12, 2 4 8, 2 3 6, 2 2 4, 2 6 12, 2 8 16, 2 4 8, 2 2 4. ఎన్ని వచ్చినాయండి, 1 2 3 4 5 6 7, 2^7 ఈక్వల్ టు 128. బేసిస్ ఆర్ ఈక్వల్ అండి. సో ఎక్స్పోనెంట్ షుడ్ బి ఈక్వల్. అంటే n-1 ఈక్వల్ టు 7. n ఈక్వల్ టు 7 + 1 8. n ఈక్వల్ ఎంత అండి 8. ఆప్షన్ ఏముందండి ఏ 8. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. అర్థమవుతుందండి. ఫస్ట్ సిరీస్లో రాసుకున్నాము, జీపీ సిరీస్లో రాసుకున్నాము, ఏ ఫైండ్ అవుట్ చేసాము, ఆర్ ఫైండ్ అవుట్ చేసాము. మనకు కావాల్సింది ఎన్ వాల్యూ, అంతే కదండి. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాము. ఓకేనా అండి.